అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 26వ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారికి శుభ ఫలితాలు వెలువడిన. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను అందుకుంటారు. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆర్థిక యోగాలు ఏర్పడిన. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి మనసుతో చేసే పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా అదృష్ట ఫలసిద్ధి కలదు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా నిర్ణయాలను తీసుకుంటారు. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. కీలక అంశాలలో పెద్దలను కలుస్తారు. అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆనందంగా ముందుకు సాగుతారు. శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. మీ యొక్క రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో చేసే పనిని అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. అదృష్ట ప్రాప్తి కలదు. అదేవిధంగా వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడును. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. పరీక్షా కాలంగా ఉండవచ్చు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. మనోబలం పెరుగుతుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. బంధువులతో పరపచ్చాలు తొలగున. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు. శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్నలను ఏర్పరచుకుంటారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు. ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. భూ సంబంధిత యోగాలు లాభిస్తాయి. పెట్టుబడుల లాభాన్ని అందిస్తాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలను తీసుకుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. కీలక విషయాలలో మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. నూతన ఆలోచనలతో శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆనందంగా పనిచేస్తారు. మనోభిష్టం నెరవేరుతుంది. మీ యొక్క రంగాలలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. అదేవిధంగా కొన్ని సందర్భాలలో సర్దుకుపోయే మనస్తత్వం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులను చేస్తారు. వ్యాపారంలో నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు. శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగున. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అవరోధాలు తొలగున. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగున. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మండు బాకీలను వసూలు చేస్తారు. గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. ఆలోచనలను ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.